జీ ఓకేనా? హాయ్ అందరికి, ఎలా ఉన్నారు? ఐ హోప్ మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నా పేరు వేదవాహిని అండి. ఇవాళ మన ఏడీ టాక్స్లో ఒక మంచి విషయం చెప్పడానికి అయితే మేము ముందుకు వచ్చాను. ఏంటి అంటే ఇవాళ నుంచి 40 రోజుల వరకు మందీప వర్ణన ఇవాళ పెట్టడం జరుగుతుంది. సో పెట్టే ఈ మందీప వర్ణన మా మమ్మీ 40 రోజులు చదువుతారు అనమాట. దీని ఉపయోగాలు ఏంటో కూడా మీకు అప్కమింగ్ వీడియోస్లో ఇంకా బాగా చెప్తారు. ఇవాళ కూడా ఈ వీడియోలో కొన్ని విషయాలు చెప్తారు. సో మీ అందరు ఈ వీడియో చూస్తూ మీ పేరెంట్స్కి కూడా చూపిస్తూ నాతో పాటు మా మమ్మీతో పాటు మీరు కూడా మందీపం చదువుతారని ఆశిస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మంచి మంచి కంటెంట్ వీడియోస్ అయితే మీ ముందుకి ఇస్తాను. అండ్ మీ అందరికీ ఒక మంచి విషయం అయితే చెప్తాను. ఏంటంటే మందీపం చదవడం వల్ల మనకి ఉద్యోగ సమస్యలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, ఇంట్లో ఏమన్నా నెగిటివ్ వైబ్స్ ఉన్నా ఏదన్నా మందీపం చదివితే మీ అందరికీ అన్ని పాజిటివ్ వైబ్స్ వస్తాయి. సో ఐ హోప్ మీరు కూడా వాళ్ళ నుంచి స్టార్ట్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ. స్టార్ట్. హలో, నమస్తే అండి. మణిద్వీప వర్ణన చదివితే చాలా మంచిదని చెప్పి ఇవాళ నుంచి నేను యూట్యూబ్లో స్టార్ట్ చేస్తున్నాను 40 రోజులు. ఈ మణిద్వీప వర్ణన చదవడం ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ మణిద్వీప వర్ణన 40 రోజులు రోజుకు ఒకసారి చదవచ్చు. మనకి ఏ ప్రాబ్లమ్స్ మణిద్వీపం చదవడం వల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయి. అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు. ఈ మనకి ఏ సమస్యలు ఉన్నా, పెళ్ళిళ్ళ ప్రాబ్లం ఉన్నా, వాస్తు ప్రాబ్లమ్స్ ఉన్నా అన్నీ అమ్మవారు నెరవేరుస్తారు. మనం ఎంతో ఇంట్రెస్ట్గా భక్తిగా చదివి అమ్మవారిని నమ్మి భక్తితో మనం చదవగలిగితే అమ్మవారు మనకి కోరికలు ఖచ్చితంగా తీరుస్తారు. అంతకుముందు నేను చేశాను మణిద్వీపం 7 వారాలు అలా చేశాను. మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. మనము మామూలుగా 32 రకాల కూరతో చేయొచ్చు. అలా 7 వారాలు చేయొచ్చు, లేదా ఒకే రోజు మొత్తం చేయొచ్చు. ఇల్లు కట్టుకున్నప్పుడు, గృహప్రవేశాలప్పుడు అలా 9 సార్లు చదివితే చాలా మంచిది. మీకు తెలిసిందే, అందరూ బాగా వినపడుతుంది. ఇప్పుడు నోటెడ్ అయింది అందరికీ మణిద్వీపం. ఇలా కొంతమంది తెలియని వాళ్ళని చెప్తామని నేను స్టార్ట్ చేస్తున్నాను. ఈ రోజు నుంచి ఫస్ట్ డే, ఈ రోజు నుంచి మణిద్వీపం స్టార్ట్ చేస్తాను. 40 రోజులు చదువుతాను, రోజుకి ఒకసారి. దేవుడికి దండం పెట్టుకొని స్టార్ట్ చేస్తున్నాను. ఓం నమో శ్రీ విఘ్నేశ్వరాయ నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. ఈ మణిద్వీపంది ఏ ఆటంకాలు లేకుండా చదివే శక్తిని నాకు ప్రసాదించు తల్లి అని నమస్కరించుతున్నాను. ఈ మణిద్వీపం బుక్స్ దీంట్లో మణిద్వీపంది ఉంటుంది. అచ్చు మణిద్వీపంది కూడా పేపర్స్ మనం ప్రింట్ కొట్టించుకొని చూసుకోవచ్చు. స్టార్ట్ చేస్తాను. శ్రీ విఘ్నేశ్వరాయ నమః, గురుభ్యో నమః, శ్రీ వెంకటేశ్వర స్వామి నమః, ఓం శ్రీ గాయత్రి దేవి నమః. మహాసంపదలిచ్చు మణిద్వీప వర్ణన. మహాశక్తి మణిద్వీప నివాసిని, ముల్లోకాలకు మూల ప్రకాశిని, మణిద్వీపములో మంత్రరూపిణి, మన మనసులలో కొలువై ఉంది. సుగంధ పరిమళ పుష్పాలెన్నో వేలు, అనంత సుందర సువర్ణ పూలు, అచంచలం బగు మనోసుఖాలు, మణిద్వీపానికి మహానిధులు. లక్షల లక్షల లావణ్యాలు, అక్షర లక్షల వాక్సంపదలు, లక్షల లక్షల లక్ష్మీపతులు, మణిద్వీపానికి మహానిధులు. పారిజాతవన సౌగంధాలు, సురాదినాదుల సత్సంగాలు. మణిద్వీపం దేవదేవుల నివాసము, అది ఏ కైవల్యము. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం, దేవదేవుల నివాసము, అది ఏ కైవల్యము. పద్మరాగములు సువర్ణమణులు, 10 మడల పొడవున గలవు, మధుర మధుర మగు చందన శక్తులు, పరివారముతో పంచబ్రహ్మలు, మణిద్వీపానికి మహానిధులు. అష్టసిద్ధులు, నవనవ నిధులు, అష్టదిక్కులు, దిక్పాలకులు, సృష్టికర్తలు, సురలోకాలు, మణిద్వీపానికి మహానిధులు. కోటి సూర్యులు ప్రచండ కాంతులు, కోటి చంద్రుల చల్లని వెలుగులు, కోటి తారకల వెలుగు జిలుగులు, మణిద్వీపానికి మహానిధులు.
భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం దేవదేవుల నివాసం అదే కైవల్యం. కంచు గోడల ప్రాకారాలు, రాగి గోడల చతురస్రాలు, ఏడామడల రత్నపు రాసులు మణిద్వీపానికి మహానిధులు. పంచామృతమయ సరోవరాలు, పంచలోహమయ ప్రాకారాలు, ప్రపంచమేలే ప్రజాధిపతులు మణిద్వీపానికి మహానిధులు. ఇంద్రనీలమణి ఆభరణాలు, వజ్రపు కోటల వైడూర్యం, పుష్యరాగమణి ప్రాకారాలు మణిద్వీపానికి మహానిధులు. సప్తకోటి గణమంత్ర విద్యలు, సర్వశుభప్రద ఇచ్ఛాశక్తులు, శ్రీ గాయత్రి జ్ఞాన శక్తులు మణిద్వీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం దేవదేవుల నివాసము అది ఏ కైవల్యము. మిలమిలలాడే ముచ్చపు రాసులు, తలతలలాడే చంద్రకాంతములు, విద్యుల్లతలు మరకత మణులు మణిద్వీపానికి మహానిధులు. కుబేర ఇంద్ర వరుణ దేవులు, శుభాలనొసగే అగ్నివాయువులు, భూమి గణపతి పరివారములు మణిద్వీపానికి మహానిధులు. భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు, పంచభూతములు పంచశక్తులు, సప్త ఋషులు నవగ్రహాలు, మిలమిలలాడే ముచ్చపు రాసులు, తలతలలాడే చంద్రకాంతములు, విద్యుల్లతలు మరకతమణులు మణిద్వీపానికి మహానిధులు. కుబేర ఇంద్ర వరుణ దేవులు, శుభాలనొసగే అగ్నివాయువులు, భూమి గణపతి పరివారములు మణిద్వీపానికి మహానిధులు. భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు, పంచభూతములు పంచశక్తులు, సప్త ఋషులు నవగ్రహాలు మణిద్వీపానికి మహానిధులు. కస్తూరి మల్లిక కుందవనాలు, సూర్యకాంతి శిలా మహాగ్రహాలు, ఆరు ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం దేవదేవుల నివాసము అది ఏ కైవల్యము. మంత్రిని దండిని శక్తి సేనలు, కాళికరాలి సేనాపతులు, 32 మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు. సువర్ణ రజిత సుందర గిరులు, అనంతదేవి పరిచారికులు, గోమేధికమణి నిర్మిత గుహలు మణిద్వీపానికి మహానిధులు. సప్త సముద్రముల అనంత నిధులు, యక్ష కిన్నెర కింపురుషాదులు, నానా జగములు నదీ నదములు మణిద్వీపానికి మహానిధులు. మానవ మాధవ దేవగణములు, కామధేనువు కల్పతరువులు, సృష్టి స్థితి లయ కారణమూర్తులు మణిద్వీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం దేవదేవుల నివాసము అది ఏ కైవల్యము. కోటి ప్రకృతుల సౌందర్యాలు, సకల వేదములు ఉపనిషత్తులు, 16 రేకుల పద్మశక్తులు మణిద్వీపానికి మహానిధులు. దివ్య ఫలములు, దివ్యాస్త్రములు, దివ్య పురుషులు, వీరమాతలు, దివ్య జగములు, దివ్య శక్తులు మణిద్వీపానికి మహానిధులు. శ్రీ విఘ్నేశ్వర కుమార స్వాములు, జ్ఞానముక్తి ఏకాంత భవనములు, మన్నిర్మిత మగు మండపాలు మణిద్వీపానికి మహానిధులు. పంచభూతములు యజమాన్యాలు, ప్రవాళసాలం అనేక శక్తులు, సంతాన వృక్ష సముదాయాలు మణిద్వీపానికి మహానిధులు. చింతామణులు నవరత్నాలు, నూరామడల వజ్రపురాసులు, వసంతవనములు గరుడ పచ్చలు మణిద్వీపానికి మహానిధులు. ఈశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం దేవదేవుల నివాసము అది ఏ కైవల్యము. మణిగణ ఖచ్చిత ఆభరణాలు, చింతామణి పరమేశ్వరి రచించి, సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణిద్వీపములో. పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్చించినచో, అపారధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది. పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్చించినచో, అపారధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది. నూతన గృహములు కట్టిన వారు మణిద్వీప వర్ణన 9 సార్లు చదివిన చాలు, అంతా శుభమే అష్ట సంపదల తులతూగేరు. నూతన గృహములు కట్టిన వారు మణిద్వీప వర్ణన 9 సార్లు చదివిన చాలు, అంతా శుభమే అష్ట సంపదల తులతూగేరు. శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణిద్వీప వర్ణన చదివిన చోట, తిష్ట వేసుకొని కూర్చునునంట కోటి శుభాలను సమకూర్చుకొనుటకై. శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణిద్వీప వర్ణన చదివిన చోట, తిష్ట వేసుకొని కూర్చునునంట కోటి శుభాలను సమకూర్చుకొనుటకై. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం దేవదేవుల నివాసము అది ఏ కైవల్యం. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం దేవదేవుల నివాసము అది ఏ కైవల్యము. ఫలశ్రుతి 14 లోకాలకు పరంజ్యోతి అగు మణిద్వీప నివాసిని పరమేశ్వరిని 9 సార్లు 9 విధాలుగా కీర్తించుకొనుటకు 9 దోహాలతో ఈ స్తోత్రం రాయబడింది.
అమ్మకు నవసంఖ్య ఇష్టం కాబట్టి దీనిని 9 పర్యాయములు ప్రతిరోజు చదివినా ప్రతి మనిషి ధరించవచ్చు. దీనిని శుక్రవారం నాడు మీ పూజ అనంతరము 9 మార్లు పారాయణ లేదా గానము చేసిన ధన కనక వస్తు వాహనాది సంపదలు కలిగి భక్తి జ్ఞాన వైరాగ్య శుద్ధులతో ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో తొలతూగి చివరికి మణిద్వీపం చేరగలరు. ఇది శాస్త్రవాక్యం. మణిద్వీప వర్ణన విన్నారు కదా, చాలా బాగుంది కదా. ఇది అందరూ చదవచ్చు, చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ పెళ్ళిడికి వచ్చిన పిల్లలైనా అందరూ చదవచ్చు. ఈ ఒకవేళ చదవడం కుదరలేదు అనుకుంటే యూట్యూబ్లో కూడా వస్తూ ఉంటాయి. ఈ మణిద్వీప వర్ణన పారాయణ అది వస్తుంటుంది, అది పెట్టుకొని అయినా మనం మన పనులు చేసుకుంటూ అయినా మనం అది విన్నా కానీ చాలా పుణ్యము, చాలా మంచి. మనకి గృహంలో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కానీ అది పోతుంది, చాలా మంచి జరుగుతుంది. అందరూ చదివి అందరూ అమ్మవారి ఆశీస్సులు పొందుతారని ఆశిస్తున్నాను. ఈ మణిద్వీప వర్ణన నాతో పాటు మీరు కూడా చదువుతారని ఆశిస్తున్నాను. చాలా చాలా వెరీ వెరీ థ్యాంక్ యూ. అందరూ చూసి చదవడం బిగిన్ చేయాలని, కనీసం ఒకరైనా స్టార్ట్ చేస్తే మీరైనా మంచి పొందుతారని నేను ఆశిస్తున్నాను. నమస్కారం.